హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి శుభవార్త అయితే చెప్పింది ఈసారి ప్రభుత్వం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే ఇవ్వబోతుంది. సో ఎప్పటి నుంచి ఇవ్వబోతుంది, అలాగే ఎన్ని ఎకరాలు ఇవ్వబోతుందని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కాకుండా. సో ఇది వచ్చేసి మనకు నిన్న నైట్ వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మీకైతే వీడియో చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం లైక్ చేయండి, అలాగే మీకు విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తాను. కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మీకైతే ఆర్టికల్ ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి. ఒక్కసారి మనకైతే ఈ ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. News18 తెలుగు నుంచి అయితే వచ్చింది. రైతుల గురించి వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే రైతు భరోసా డబ్బులు అనేది మేమైతే ఇస్తాం, క్లారిటీగా అయితే ఇస్తాం. గత ప్రభుత్వం వచ్చేసి 10,000 ఇచ్చింది. కాకపోతే మేమైతే 15,000 అయితే ఇస్తాం. ఎందుకంటే రైతులకి పెట్టుబడి సాయం కింద మేము 15,000 అందిస్తామని చెప్పి జరిగింది కదా గతంలో. సో అదే విధంగా మనం దానిపైన కట్టుబడి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతులకు వచ్చేసి మేము ఎకరానికి 15,000 అయితే ఇస్తాం. అది కూడా ఎప్పుడు ఇస్తామంటే ప్రజెంట్ వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ అయితే అవుతుంది కదా. రైతు రుణమాఫీ అవ్వగానే దీనిపైన వచ్చేసి ఆల్రెడీ సబ్ కమిటీలు అయితే పంపించాము మేము. ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సబ్ కమిటీ కూడా మాకైతే రిపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి మేమైతే క్యాబినెట్లో మేము మాట్లాడుకున్న తర్వాత రైతులకు అనేది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దాదాపు వచ్చేసి మనకైతే దీనిపైన వచ్చేసి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేది ఏ వర్క్షాప్స్ ఉన్నాయో ఆ వర్క్షాప్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. ప్రతి ఒక్క రైతుల దగ్గర నుంచి అయినా సరే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ తీసుకుని అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు రుణమాఫీ అవుతుంది కాబట్టి రైతు భరోసా వచ్చేసి రుణమాఫీ తర్వాత వచ్చేసి ఇచ్చిన పథకంలో అది కూడా ఒక భాగమే. కాబట్టి అది మేమైతే తర్వాత చేస్తామని చెప్తున్నారు. సో రైతు రుణమాఫీ వచ్చేసి మనకైతే అయిపోయిన తర్వాత రైతుల ఖాతాలో మేమైతే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే కొంతమంది రైతులు ఈ విధంగా అనడం అయితే జరుగుతుంది. ఎలా అంటే రైతులకి టైంకి పెట్టుబడి అందియకపోతే ఎలాంటి ప్రభుత్వం అయినా మనకు పనికిరాదని చెప్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వమే కొంతవరకు మేము, ఈసారి ప్రభుత్వం ఇంత లేట్ చేస్తుందని చాలామంది అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో దాంతోపాటు మనకి క్రాప్ లోన్ కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఇచ్చినా సరే కొన్ని చోట్ల అయితే దానికి సంబంధించిన ఇష్యూ అయితే అవుతుంది. సో ఆ ఇష్యూ అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది రైతు రుణమాఫీ ఎప్పుడైతే అయిపోతుందో రైతులందరికీ, సో దాని తర్వాత మేమైతే మొదలు పెడతామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇదే ఆర్టికల్ మీరు చదవాలనుకుంటే వీడియో కింద నేనైతే లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి చూడండి.